అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. వినాయక చవితి మండపాలు అయితే మీకు చూపిస్తున్నాను కదండి. ఈరోజు థర్డ్ డే 3లో భాగంగా మీకు రామ్ నగర్, తర్వాత వచ్చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియా, తర్వాత చుట్టుపక్కల ఇంకా దగ్గరలో ఏవేవి ఉన్నాయో అయితే మీకు కవర్ చేసి చూపిస్తాను. కొత్తగా మా ఛానల్ చూస్తున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రజెంట్ వచ్చేసి మనము రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతాం కదండి, ఆ రూట్లో అయితే ఉన్నాం. ఇట్లా వెళ్తే రిజిస్ట్రేషన్ ఆఫీస్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు విలేజ్ థీమ్తో అయితే వినాయకుని అయితే ఏర్పాటు చేశారు. లోపల పక్కన ఎలా ఉందో చూపిస్తాను, ఇంకా రండి. ఓకే, ఇప్పుడైతే మనం ప్రజెంట్ రామ్ నగర్ 80 ఫీట్ రోడ్ క్రిస్టియన్ స్కూల్కి ఆపోజిట్ సందులో అయితే ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి బూస్ట్ ప్యాకెట్స్ అండ్ హార్లిక్స్ ప్యాకెట్స్ అయితే వినాయకుని అయితే రూపొందించినారు. మీరు కూడా చూడండి. మనం రామ్ నగర్ 80 ఫీట్ రోడ్ లోపలికి వచ్చినామంటే మైత్రివనం రాకముందే ఇది అయితే కనబడిస్తుంది. అలాగే రామ్ నగర్లోనే ఇంకో చూడండి, ఇది ఆదిశేషు పైన నాగు పడుకున్నట్ల. అండ్ ఇది కూడా అంతే అండి, రామ్నగర్లోనే. మీరు కూడా చూసేయండి, రామ్నగర్లోనే పార్క్ దగ్గర అండి ఇది. మీకు ఈ వీడియోలో వచ్చేసి రామ్నగర్, తర్వాత వచ్చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఫస్ట్ రోడ్ కూడా ఒకటి మర్చిపోయింటే అది కూడా కవర్ చేశాను. అలాగే ఇది వచ్చేసి చెప్పాను కదా ఇంతకుముందు మనకు ఇంట్రోలో విలేజ్ థీమ్తో వినాయకుడు అని చెప్పేసి. ఇప్పుడు లోపల పక్కన అంతా వెళ్ళి చూద్దాం. ఇక్కడ బయట పక్కన అంతా కూడా ఇట్లా అరేంజ్ అయితే చేశారండి. ఇప్పుడు వచ్చేసి లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్తే మనకు స్టార్టింగ్లోనే సీత, రాముడు, లక్ష్మణుడు మరియు ఆంజనేయస్వామి బొమ్మలు అయితే ఏర్పాటు చేశారు. బ్యాక్ సైడ్ అందరూ ఇచ్చింటారు కదండి నిమజ్జనం కోసం, అవన్నీ కూడా విగ్రహాలు అయితే వినాయక విగ్రహాలు అయితే పెట్టారు బ్యాక్ సైడ్. మీరు కూడా చూసేయండి. అలాగే మనకు బ్యాక్ సైడ్ మెయిన్ విలేజ్లో అంటే వినాయకుడు ఎలా ఉంటారు ఇంట్లో అని చెప్పేసి అన్న థీమ్ కాన్సెప్ట్ అయితే పెట్టారు. అది కూడా మీకు చూపిస్తాను, ఇప్పుడు చూసేయండి. ఓకే, ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనం చూడొచ్చండి, సైడ్స్కి అంతా కూడా పొలం ఉన్నట్ల, పొలంలో పని చేస్తున్నట్లు ఫ్లెక్సీ అయితే పెట్టారు. పంట పొలం ఉన్నట్ల, మధ్యలో ఇండ్లు ఉన్నట్లయితే ఇదైతే డిజైన్ అయితే చేశారండి. ఎదురు సైడ్ పొలం ఉంది, మధ్యలో ఇండ్లు ఉన్నట్ల. అండ్ ఇక్కడ ఒక విండో అయితే ఏర్పాటు చేశారు, విండో మాదిరిగా. ఇంకా కిచెన్ అంటే సామాను పెట్టుకున్నారు అని చెప్పేసి, వంట సామాను పెట్టుకునేది. ఇక్కడ వచ్చేసి వినాయకుడు అయితే కూర్చున్నారు. ఇలాగైతే సెటప్ అయితే చేశారు. అండ్ ఇక్కడ చూడొచ్చు లడ్డు వేలం కూడా వేయడానికి ఇక్కడైతే లడ్డు అయితే పెట్టేశారు. అండ్ ఇంకోటి మీరు గమనిస్తే కన్నా ఉట్టిలో వెన్న పెడతారు కదా, మామూలుగా వెన్న కానీ పెరుగు కానీ, అలాగే ఇట్లా ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి మనకు అమరావతి హాస్పిటల్ ఉంది కదా, దాని పక్కన సందులో లోపలికి వచ్చామంటే మనకు ఈ వినాయకుడు అయితే వస్తుంది మండపం. ఇక్కడ వచ్చి స్పెషల్ అంతా కూడా మీరు చూడండి, లోపల పక్కన అంతా ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. మనకు ఇట్లా లైటింగ్ అయితే ఏర్పాటు చేశారు. యూతల సైడ్ కూడా లైటింగ్ అయితే ఏర్పాటు చేశారు. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తే శివాలయం అయితే ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగినారంటే శివాలయం అయితే ఉంటుంది ఈ సందులో. మీకు ఐడియా ఉన్న వాళ్ళైతే అమరావతి హాస్పిటల్ పక్కన సందులో 2వ క్రాస్ దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 150 kgs కస్తూరి పసుపు కొమ్మలతో అయితే తయారు చేశారు వినాయకుడిని. లోపల పక్కన ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను రండి. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం. పసుపు కొమ్మలతో చేసినారు కాబట్టి ఆ స్మెల్ అనేది బాగా అయితే మనకు వస్తూ ఉంటుంది. మొత్తం అంతా పసుపు కొమ్మలతోనే వినాయకుని అయితే రూపొందించారు. మీరు కూడా చూడొచ్చు, మొత్తం అంతా కూడా పసుపు కొమ్మలతోనే వినాయకుని అయితే రూపొందించారు అంతా కూడా. ఇక్కడ నెక్స్ట్ బయట పక్కన మనకు బటర్ఫ్లైతో డిజైన్ అయితే ఏర్పాటు అయితే చేశారు. ఇవన్నీ ఇదే అండి శివాలయం నేను చెప్పింది. శివాలయంకి దగ్గరలోనే ఈ వినాయక మండపం అయితే ఉంటుంది. బయట పక్కన డిజైన్ అయితే చేశారు ఫ్లేవర్ది. ఇప్పుడు వచ్చేసి మనము కోట్ రోడ్లో అయితే ఉన్నామండి. కరెక్ట్గా వాటర్ ట్యాంక్ ఉంది కదా, అక్కడైతే ఉన్నాం. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు వినాయకుడు 8 చేతులతో వినాయకుడు నిలబడుకున్నట్ల మీరు కూడా చూడొచ్చు. నీలి రంగులో అయితే ఉన్నారండి వినాయకుడు. ఇక్కడ కోట్ రోడ్లో ఎగ్జాక్ట్గా వాటర్ ట్యాంక్కి ఆపోజిట్లో అయితే ఉందండి. ఇది వచ్చేసి ఫస్ట్ రోడ్ అండి, ఇది మిస్ అయినాను. ఇక్కడ వచ్చేసి మనకు కరెక్ట్ సర్కిల్లోనే మనం ఇట్లా వెళ్తే నీలిమ ట్యాక్స్ దగ్గరికి అయితే వెళ్తాం, ఎన్మాక్స్ దగ్గరికి. ఇక్కడ మనకు ఎత్తిగిన వినాయక మండపం అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ స్పెషల్ ఏమిటంటే చాక్లెట్లతో మొత్తం అంతా రెడీ అయితే చేశారండి. లోపల వెళ్ళి చూపిస్తాను రండి. మొత్తము చాక్లెట్లతోనే వినాయకుని అయితే తయారు చేశారు. ఇక్కడ చూడొచ్చు
అన్ని చిన్న చిన్న చాక్లెట్స్, అన్ని పెద్దవి కొన్ని అన్ని మిక్స్ చేసి చాక్లెట్స్ అయితే తయారు చేశారు. అండ్ ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్ దగ్గర అండి, 3 టౌన్ పోలీస్ స్టేషన్కి రాకముందే ఇక్కడైతే వినాయక మండపం అయితే ఏర్పాటు చేశారు. మీరు కూడా చూడొచ్చు, మొత్తం అంతా కూడా ఇది మట్టితో తయారు చేసిన వినాయకుడు. ఇదిగోండి బయట పక్కన ఆర్చ్. నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు వచ్చేసి సెకండ్ రోడ్లో వీరాంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదండి, కెనాల్ దగ్గర పోయేటప్పుడు టెంపుల్ రాకముందే మనకు ఆర్చ్ దాటిన వెంటనే ఇది వినాయక మండపం అయితే ఉంది. ఇక్కడ మీరు చూసి బయట పక్కన నంది, అలాగే ఇక్కడ ఇదిగోండి ఆర్చ్ దాటిన వెంటనే వినాయక మండపం అయితే ఉంది. ఇక్కడ పైన పక్కన చూడొచ్చు ఆదియోగి టైప్లో పెట్టారు. లోపల పక్కన కూడా 10 చేతులతో శివుని రూపంలో అయితే పెట్టారండి. కలర్ అంతా కూడా నీలి రంగులో శివుని ఆకారంలో అండి, కానీ గణపతి స్వామి 10 చేతులతో. సెకండ్ రోడ్ కెనాల్ దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ రాకముందే అండి ఈ వినాయక మండపం. ఈ వినాయక మండపం వచ్చి నీలుగంటి స్ట్రీట్, వేణుగోపాల్ నగర్ కూడా అనొచ్చు. అక్కడ వచ్చేసి మనకు విద్యానికేతన్ స్కూల్ ఉంది కదండి, దాని దగ్గర అయితే పెట్టారు. ఇక్కడ వచ్చేసి 2 ఉన్నాయి, పెద్దది ఇంకోటి మహారాజ్ చైర్లో కూర్చున్నట్ల, అది కూడా బాగుంది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదే అండి స్కూల్ రైట్ సైడ్. ఇంకా కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ తిరిగినామంటే మనకి ఇక్కడ ఇంకొక వినాయక మండపం వస్తుంది. నేను చెప్పాను కదా మహారాజ్ చైర్లోకి వచ్చినట్ల. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా చాలా బాగుంది. అసలుకి వినాయకుడు మాత్రం సూపర్గా కనిపిస్తాడు ఇక్కడ. ఇదిగోండి చైర్లో కూర్చున్నట్ల కదా, చూసారు కదా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం వేరే చోటుకి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి కళ్యాణదుర్గం రోడ్లో అండి, సలార్ గణేష్, సలార్ గణపతి కళ్యాణదుర్గం రోడ్లో సలార్ టైప్లో అయితే ఉంటారు ఇక్కడ 10 చేతులతో. నెక్స్ట్ కళ్యాణదుర్గం రోడ్లోనే అండి, ఇది కూడా ఆధార్ కార్డులో వినాయకుడు ఉన్నట్ల, ఆధార్ నంబరు ఒక నంబర్ అయితే జనరేట్ చేశారు ఇట్లా. ఇక్కడ కూడా ఇంకా 3rd డే కాబట్టి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి అయితే జరుగుతున్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇది కూడా అంటే పాపంపేట లోపలికి వచ్చామంటే మనకు తేలు రూపంలో అయితే వినాయకుడు అయితే ఉంటారు. ఇది మట్టితో తయారు చేసిన వినాయకుడే అండి. ఇది కూడా ఇది పాపంపేట, మనకు లోపల పక్కన వచ్చామంటే ఎంపీపీ స్కూల్ ఉంది, అక్కడ వచ్చినామంటే మనకి ఏదైతే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి సంగమేష్ నగర్ అండి. సంగమేష్ నగర్లో షిర్డీ సాయిబాబా టెంపుల్ దగ్గర అయితే పెట్టారు. ఇక్కడ వచ్చేసి మనకు లక్ష్మీ గణపతి రూపంలో అయితే అమ్మవారు అయితే లక్ష్మీ గణపతి రూపంలో అయితే స్వామివారు అయితే కనబడిస్తారు. ఈ మండపం దగ్గర మనకు 11వ తేదీ లక్కీ డ్రా ద్వారా కూపన్ అయితే తీస్తారు. కూపన్ వెల వచ్చి 100 రూపీస్ అండి. కూపన్ లక్కీ డ్రాలో గెలిచిన వారికి బంగారు వినాయకుని డాలరు మరియు 5 kgs లడ్డు అయితే ఇస్తున్నారు. నిన్నైతే వీళ్ళు అన్నదానం కూడా ఏర్పాటు అయితే చేశారు. సో ప్రజెంట్ అయితే ఇది అప్డేట్. మరో వీడియోతో మరీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.